శివనారాయణ ఇంట్లో దశరథం, సుమిత్ర, గౌ పారు, శివనారాయణ, జ్యోత్స్న అందరూ హాల్లో ఉంటారు. ఇంకా జ్యోత్స్న చాలా సీరియస్ అవుతూ ఆ జ్యోత్స్నకి ఎందుకు అంత సేవలు చేస్తున్నారు అని చెప్పి చాలా సీరియస్ అవుతూ ఉంటుంది. అసలు నీకు ఏమైనా పిచ్చి పట్టిందా, ఏముంది తనని చూసుకోవడం మా బాధ్యత అని చెప్పి శివనారాయణ ఆ జ్యోత్స్నని కోప్పడుతూ ఉంటాడు. ఇంకా అలా అప్పుడు పారిజాతం ఇంకా ఏమేమి చేయాలో అన్నీ చేయండి అని చెప్పి చిరాకు పడుతూ కోపంగా చెప్తూ ఉంటుంది. ఇంకా శివనారాయణ ఏమో అవును పారు, నువ్వు చెప్పింది నాకు నచ్చింది, అలానే చేస్తాను అని చెప్పి నీ సలహా నాకు నచ్చింది పారిజాతం అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో సలహా ఏముంది అని చెప్పి పారిజాతం జ్యోత్స్న చాలా షాకింగ్గా చూస్తూ అడుగుతూ ఉంటారు. ఇంకా నుండి దీపక్కి ఏమేం కావాలో అన్నీ దగ్గరుండి మేమే చూసుకుంటాము అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. మరోవైపు కార్తిక్ బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే శౌర్య కార్తిక్ దగ్గరికి వచ్చి రానన్న పడుకుందాం, ఇక్కడెందుకు కూర్చున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు కార్తిక్ ఆలోచిస్తూ ఈ రోజు నుంచి నువ్వు నానమ్మ గదిలో పడుకుంటావు అని చెప్పి చెప్తూ ఉంటాడు. నీ బుక్స్, బట్టలు, నీ సామాన్లన్నీ తీసుకుని వెళ్ళి నానమ్మ గదిలో పెట్టుకో అని చెప్పి కార్తిక్ చెప్తూ ఉంటే శౌర్య పారిజాతం చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నిన్ను ఇక నుంచి మీ నాన్నమ్మ గదిలో పడుకోమని చెప్తారు, మీ నాన్న కూడా నిన్ను పట్టించుకోడు అని చెప్పి పారిజాతం చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకొని ఇంకా శౌర్య ఏడుస్తూ అంటే నీకు నేను అవసరం లేదా నా డాడీ అని చెప్పి ఈ రౌడీ నీకు అవసరం లేదా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అది కాదు రౌడీ అని చెప్పి కార్తిక్ చెప్తూ ఉన్నా కూడా శౌర్య వినకుండా చాలా ఏడుస్తూ ఉంటుంది. మరి శౌర్యకి కార్తిక్ ఎలా నచ్చ చెప్తాడో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.